అర్జెంటుగా నీ ఫుల్ సైజ్ ఫోటో ఒకటి పెట్టరా. ఎందుకు? గుళ్ళో పంతులు గారు నీకో సంబంధం చూశారంట్రా, వాళ్ళకి ఫోటో పెడదామని. అప్పుడే పెళ్ళండి మా. భువనేశ్వరి హాయ్ అండి. చాలా కొత్తగా ఉంది కదా ఇలా కాఫీ షాప్లో పెళ్లి చూపులు. సో మీకు ఇష్టమైన లైఫ్ గురించి చెప్పండి. ఏం అవ్వాలనుకున్నారు, ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే ఏం చెప్తామండి, అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేదే. నాన్న, ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. నాకు ఈ ఇంజనీరింగ్ చేయాలని లేదు నాన్న. ఏదైనా ఫిలిం స్కూల్లో కోర్స్ చేసి యాక్టింగ్ స్కిల్ డెవలప్ చేసుకొని. ఏమోయ్ రే, మీ నాన్న వచ్చారా, యాజ్ టీస్గా ఇలాగే చేయి. అమ్మా, కూరగాయలు తెమ్మన్నావు కదా. ఏంటి అలా ఉన్నారు? బాగా నడు నొప్పి వస్తుంది. అబ్బాయి ఇంట్లో ఉన్నాడా? రమ్మను. రాహుల్ పిలుస్తున్నారు చూడు. ఎరా, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయి నాన్న, మంచి కాలేజీలో సీట్ వచ్చింది. దాని గురించే సరే మీతో మాట్లాడదామని. నువ్వు వెళ్ళి పిల్ల తీసుకొని రాపో. అబ్బా, డ్రైవింగ్ చేసి చేసి నడునొప్పి బాగా ఎక్కువైపోయిందిరా. అసలే రోడ్లు కూడా బాగలేవు కదా. అవును, నువ్వేదో చెప్తున్నావు, చెప్పు. ఏం లేదన్న, అదే నెక్స్ట్ మంత్ కాలేజ్ జాయిన్ అవ్వాలి. బాగా చదువుకోరా. రోజు ఈ డ్రైవింగ్ నేను ఇంకా చేయలేను, రిటైర్ అయిపోతాను. ఇంకా నువ్వే చూసుకోవాలి, సరేనా? నాన్న మనం మిడిల్ క్లాస్ రా, మనలాంటి వాళ్ళ కోసం కాదు ఈ సినిమాలు. చూసావా, నువ్వే చెప్పలేకపోయావు. మనమున్న ఈ పొజిషన్లో ఇలాంటి రిస్క్ ఎవరు తీసుకోలేర్రా. సరే, తినడానికి కిందకి వెళ్దాం పదా. జీవితంలో ప్రతి ఒక్కరు కలలు కంటూ ఉంటారు, కానీ నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కలలోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. డబ్బు కోసమా ప్యాషన్ కోసమా అని చూసుకుంటే ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అయ్యి జాబ్ చేస్తున్నా. జాయిన్ అయిన కొద్ది రోజులు ఇబ్బందిగానే ఉండింది, ఆ తర్వాత అలవాటు అయిపోయింది. సో మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీ ప్యాషన్ వదులుకున్నారు? అవునండి. చిన్న సజెషన్. చెప్పండి. రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, బట్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఉన్నది ఒకటే లైఫ్, నెవర్ గివ్ అప్. యాక్చువల్లీ నాకు వర్క్ ఉంది,
ఆల్రెడీ లేట్ అయింది. యా ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. మీటు అండి. నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. బాయ్. బాయ్. ఇంతకీ నేను మీకు నచ్చానో లేదో చెప్పలేదు. హలో మా. ఎక్కడున్నావురా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. సెల్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళామా? అదే నీకు చెప్దామని కాల్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారంట. ఇమీడియట్గా వాళ్ళు ఊరు వెళ్లాల్సి వచ్చింది. మీటింగ్ ఊరు నుంచి వచ్చాక పెట్టుకుందామంటున్నారా? అదేంటి, నేను ఆల్రెడీ ఇంతసేపు కేఫ్లో మాట్లాడొచ్చా తనతోనే. ఎవరితో మాట్లాడావురా? నేను ఫోటో పంపిన అమ్మాయితోటేనా? 1 మినిట్ ఆగు, ఇప్పుడే చూస్తా. అంటే ఇప్పటివరకు అమ్మాయిని చూడలేదు. ఈ అమ్మాయి ఎవరు? సరిపోయింది పో. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు. లేదమ్మా, తన పేరు అడిగే మాట్లాడా. అమ్మాయి ఎవరో నీతో బాగా టైంపాస్ చేసి ఆడుకుని వెళ్ళిపోయింది. అట్లా అనిపించలేదమ్మా, చూడడానికి మంచి పిల్లలానే ఉంది. సర్లే, నేను మళ్ళీ చేస్తా ఆగు. సరే మరి. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఎవరో, ఎక్కడి నుండొచ్చిందో తెలీదు, కానీ ఒక్క మాటతో నా జీవితం అంతా మార్చేసింది. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఉన్నది ఒకటే లైఫ్. నెవర్ గివ్ అప్. ఎవరమ్మా నువ్వు? మరి ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడు నిన్ను ఎక్కడని వెతకాలి? చిన్న క్లూ కూడా లేదే. ఒకసారి దిగుతారా? దా. ఆడుకోవడానికి నేనే దొరికానా? ఇంజనీరింగ్లో సీట్ వచ్చినా, ఫస్ట్ జాబ్ వచ్చినా, ఎందులో ఈవెన్ హ్యాపీనెస్ ఫస్ట్ టైం. నన్ను నేను ఇష్టపడ్డ మూమెంట్ అది. ఆ తర్వాత చాలా క్లోజ్ అయ్యాం.